తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నిర్మల్, మంచిర్యాల జిల్లాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి చేరుతోంది. కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నిర్మల్ జిల్లా బాసరను గోదావరి వరద ముంచెత్తింది. మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపంతో దాల్చింది. వంతెనను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. ఓవైపు సమీప గ్రామాలని వరద నీరు, మరోవైపు గోదావరి వరద కలిసి బ్యాక్ వాటర్ బాసరలోకి చేరింది. దీంతో బాసరలోని దుకాణ సముదాయాలు, హోటళ్లు, లాడ్జిలు, ఇళ్లు నీట మునిగాయి. కింద పడ్డాయి, కింద నుంచి దిగెళ్ళిపోవచ్చు. ఇటు దిగువన ఏపీలో కూడా గోదావరికి భారీగా వరద పెరుగుతోంది. కూనవరం, పోలవరం దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం దగ్గర ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 7 లక్షల క్యూసెక్ల వరకు ఉంది. దీంతో ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. अटे कट्टा उडाल दूर कट उड़ते